హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను క్యాండిల్ స్టిక్స్ యొక్క బేసిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను అండి. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమిటి, అవి ఎలా మనకు ఇంట్రాడే ట్రేడింగ్లో యూజ్ అవుతాయి అండ్ టైం ఫ్రేమ్స్. సో ఈ కాన్సెప్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అండి. సో ముందుగా ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ తెలుసుకోట్రేడర్ అనే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూసినట్లయితే మామూలుగా మీరు గూగుల్లో ఏ చార్ట్నైనా ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా కనపడుతుందండి. ఇది లైన్ చార్ట్ అంటారండి. సో లైన్ చార్ట్ ఇలా కనపడుతుందండి. బట్ ఇదైతే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది యూస్ అవ్వదండి. వాళ్ళైతే యూస్ చేసేది వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ అండి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేసి ఇంట్రాడేలో ట్రేడింగ్ అయితే చేస్తారండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎన్ని కలర్లు కనపడుతున్నాయండి, ఏ చార్ట్ ఓపెన్ చేసినా మీకు రెండే కలర్లు కనపడుతున్నాయండి. ఒకటి రెడ్ కలర్ కనపడుతుంది, రెండు గ్రీన్ కలర్ కనపడుతుందండి. సో నేచురల్గా ఇవే ఉంటాయండి. బట్ దీన్ని మాడిఫై చేసుకుంటారండి. కొంతమంది బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకుంటారు, కొంతమంది బ్లూ అండ్ రెడ్లో పెట్టుకుంటారు, సమ్ కలర్స్ అయితే పెట్టుకుంటారు. బట్ నార్మల్గా నేచురల్గా కనపడే చార్ట్ అయితే రెండే కలర్ అండి, ఒకటి గ్రీన్ అండ్ ఒకటి రెడ్ అండి. ఓకేనా. సో వీటిని మీకు లైన్ చూపిస్తాను చూడండి. సో గ్రీన్ కలర్లో కనపడేది వచ్చేసి మనకు బుల్లిష్ క్యాండిల్ అండి, అంటే పెరుగుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఏర్పడే క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ అండి. అలాగే మార్కెట్ పడినప్పుడు ఏర్పడే క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ అండి. ఓకేనా. ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా లేదా రెడ్ క్యాండిల్ ఏర్పడినా ఒక 4 థింగ్స్ అయితే కామన్గా ఉంటాయండి. అది ఒకటి హై, క్లోజ్, ఓపెన్, లో. సో ఈ 4 థింగ్స్ అన్నవి ఏ క్యాండిల్కైనా కామన్ అండి. సో ఇవి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సపోజ్ అనుకుందాం ఈరోజు ఒక బ్రిటానియా స్టాక్. ఓకేనా, అందరికీ అర్థమయ్యే దానికోసం నేను బ్రిటానియా స్టాక్ని తీసుకుంటున్నాను. సో బ్రిటానియా స్టాక్ అన్నది కనుక తీసుకున్నట్లయితే సో ఎక్కడ ఓపెన్ అయిందో అని చెప్పేది, అంటే ఈరోజు స్టాక్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అని చెప్పేది ఈ ఓపెన్ అండి. ఏ ప్రైస్లో మనకి స్టాక్ ఓపెన్ అయిందని చెప్తుంది ఇది ఓపెన్. సో అలాగే క్లోజ్ తీసుకున్నట్లయితే ఈరోజు బ్రిటానియా స్టాక్ ఏ ప్రైస్లో క్లోజ్ అయింది అని చెప్పేది ఈ క్లోజ్ అండి. ఓకేనా. అలాగే హై, ఈరోజు బ్రిటానియా స్టాక్ అనేది ఎంత హై వరకు వెళ్ళింది అని చెప్పేది హై అండి. అలాగే లో తీసుకున్నట్లయితే ఈరోజు బ్రిటానియా స్టాక్ ఎంత లో వరకు వెళ్ళింది అని చెప్పేది లో అండి. ఓకేనా. గ్రీన్ క్యాండిల్కి తీసుకున్నట్లయితే క్లోజ్ అన్నది పైన ఉంటుంది, ఓపెన్ అన్నది కింద ఉంటుందండి. ఓకేనా. కింద ఓపెన్ అయి పైన క్లోజ్ అయితే అది గ్రీన్ క్యాండిల్గా ఏర్పడుతుందండి. ఓకేనా. అదే రెడ్ క్యాండిల్ తీసుకున్నట్లయితే పైన ఓపెన్ అయి కింద క్లోజ్ అయితే అది రెడ్ క్యాండిల్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. ఇక్కడ దాకా క్లియర్ కదా. ఓపెన్ అంటే ఏంటండి, ఈరోజు స్టాక్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అది చెప్పేది ఓపెన్ అండి. సో ఈరోజు ఎక్కడ క్లోజ్ అయిందో చెప్పేది క్లోజింగ్ క్యాండిల్ అండి. ఈరోజు ఎక్కడ హై వరకు వెళ్ళిందో చెప్పేది అది హై అండి. ఓకేనా. ఈరోజు ఎక్కడ లో వరకు వెళ్ళిందో అది చెప్పేది లో అండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇక్కడ ఇంకొక మీకు డౌట్ వస్తుందండి, ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో ఉన్నది మాత్రం బాడీ, ఈ పైన ఉన్నది ఏంటి అనుకోవచ్చు కదా. దీన్ని మనం విక్ అంటాము, లేదంటే షాడో అని కూడా అంటారండి. ఓకేనా. సో ఇది ట్రూ ప్రైస్ రేంజ్ అండి. ఇది వచ్చేసి షాడో, అంటే ఇక్కడ దాకా మూమెంట్ ఉనింది బట్ అక్కడెక్కడ క్లోజ్ అవ్వలేదు. ఇంట్రాడేలో ఇక్కడంతా ప్రైస్ అనేది మూవ్ అయ్యింది కానీ క్లోజ్ అవ్వలేదు. ట్రూ రేంజ్ వచ్చేసి ఇదే అండి. సో అందుకోసం ఇక్కడ మాత్రం బాడీ ఏర్పడుతుంది. సో క్లోజ్ అవ్వకుండా ఉన్న పార్ట్ అంతా మనకు విక్గా ఏర్పడుతుందండి. సో దీంతో మనకు అంత ఇంపార్టెన్స్ ఉండదండి. బట్ ఈ ఒక క్యాండిల్ అర్థం చేసుకోవడానికి ఇదైతే మెయిన్ థింగ్స్ అయితే ఇవ్వండి. సో మీరు చూసుకున్నట్లయితే 6th మే నిఫ్టీ యొక్క నెంబర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. సో 6th మే మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది డే క్యాండిల్ అనుకోండి. ఓకేనా, ఇది డే క్యాండిల్. ఓకేనా. టైం ఫ్రేమ్స్ చాలా ఉంటాయండి దీంట్లో, నేను టైం ఫ్రేమ్స్ గురించి ఇప్పుడు చెప్పట్లేదు. జస్ట్ ఇది ఒక డేగా అనుకుందామండి. 6th మే అనే ఒక డేలో మీకు నిఫ్టీ అన్నది ఎక్కడ ఓపెన్ అయిందండి, 9226లో నిఫ్టీ అనేది ఓపెన్ అయిందండి. నిఫ్టీ అనేది మన యొక్క ఇండెక్స్ అండి, మన ఇండియా యొక్క మేజర్ ఇండెక్స్లో నిఫ్టీ 50 ఒకటండి. సో నిఫ్టీ 50 మనకు 6th మే 9226లో ఓపెన్ అయింది. సో అలాగే అది ఓపెన్ అయిన తర్వాత ఎంత లోకి వెళ్ళిందండి, 9116 అనే ఈ రేంజ్ వరకు లోకి వెళ్ళిందండి. 9226లో ఓపెన్ అయ్యి 9116 వరకు లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పెరగడం మొదలయ్యి ఎక్కడ దాకా పెరిగిందండి, హై 93346 వరకు పెరిగిందండి. ఓకేనా. అక్కడ వరకు పెరిగిన ఇండెక్స్ అనేది అక్కడ నుంచి మళ్ళీ కొంత ఫాల్ అయ్యి 9240 వరకు ఫాల్ అయ్యి అక్కడ క్లోజ్ అయిందండి. అంటే మార్కెట్ 6th మే రోజు ఇండెక్స్ 915కు ఓపెన్ అయిన తర్వాత 9226లో ఓపెన్ అయ్యి 9116 వరకు లో కిందకి వెళ్ళి, అలాగే 9346 వరకు పైకి వెళ్ళి, అలాగే
9240 వద్ద 3:30కి క్లోజ్ అయిందని అర్థం. ఓకేనా అండి. ఒక్క క్యాండిల్ 1 డేని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అలాగే మనకు ఇంకొక రెడ్ క్యాండిల్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందో చూసినట్లయితే మనకు 5th మే రోజు మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే నిఫ్టీలో ఫామ్ అవడం జరిగింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మనకు 5th మే రోజు మార్నింగ్ 9:15కి మనకు 9450లో ఓపెన్ అయిందండి. ఓకేనా, నిఫ్టీ ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ అది ఎక్కడ దాకా హై వెళ్ళిందండి, 9450 వరకు హైకి వెళ్ళిందండి. ఓకేనా, 9450లో ఓపెన్ అయ్యి అంతకంటే హైకి వెళ్ళలేదు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు క్లియర్ రెండు ఒకటే ఉన్నాయి చూడండి. 9450 అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే హై, అర్థమైంది కదా. సో అక్కడి నుంచి పైకి వెళ్ళలేదు. సో కాబట్టి ఓపెన్ హై ఒకటే. సో అక్కడి నుంచి ఫాల్ అవడమే మొదలైందండి. సో అక్కడ నుంచి ఎంత ఫాల్ అయింది మీరు చూసుకున్నట్లయితే 9190. ఓకేనా, సో కింద ఎంత వచ్చిందంటే 9190 వరకు లోకి వెళ్ళింది. ఓకేనా, నెక్స్ట్ అది అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ కొంత రికవరీ తీసుకొని 9205లో క్లోజ్ అయింది. ఓకేనా అండి. 9:15కి 9450లో ఓపెన్ అయింది. సో ఓపెన్ అవ్వడం మనకు హైకి అయితే ఏమి వెళ్ళకుండా అక్కడ నుంచి ఫాల్ అవ్వడం మొదలైంది స్టాక్. అక్కడ నుంచి ఫాల్ అవుతూ 9190 వరకు లో వరకు వెళ్ళి టైం 3:30కి 9205కి క్లోజ్ అయితే అవ్వడం జరిగిందండి. సో ఇది 1 డే అండి, ఇది 1 డే క్యాండిల్. ఓకేనా, మీకు చెప్తుంది ఇప్పుడు 1 డే క్యాండిల్. అలాగే మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మినిట్ క్యాండిల్స్ వస్తాయండి. సపోజ్ అనుకుందాము 1 అవర్ క్యాండిల్ తీసుకుందాం. సో మీరు చూసుకున్నట్లయితే ఇది 1 అవర్ క్యాండిల్, 1 అవర్ టైం ఫ్రేమ్ అండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ఇప్పుడు సేమ్ అండి. సో ఇక్కడ డే ప్లేస్లో డేని తీసేసి ఫస్ట్ ఏ 1 అవర్ అయితే ఉందో ఆ 1 అవర్ని ఇక్కడ పెట్టుకోండి. అర్థమవుతుందా. 9:15కి ఓపెన్ అయింది. సో 9:15 నుంచి 10:15 వరకు 1 అవర్ కదా. సో ఆ 1 అవర్ రిప్రజెంట్ చేసే క్యాండిల్గా దీన్ని మీరు ఊహించుకోండి. సో ఓకేనా, 9:15కి ఓపెన్ అయిన క్యాండిల్ 10:15కి క్లోజ్ అవుతుంది. సో అది 1 అవర్ క్యాండిల్. సో అలా ఊహించుకున్నట్లయితే మీకు 9:15కి ఇక్కడ ఓపెన్ అయింది. ఆ టైంలోనే 9:10 లోపే మీకు హై ఇంతవరకు వెళ్ళింది, లో ఇంతవరకు వెళ్ళింది, క్లోజ్ అనేది ఇక్కడ అయింది. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నానండి. సో 1 అవర్ క్యాండిల్ 1 అవర్లో రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా, ఇది పీరియడ్స్ ఇంపార్టెంట్ అండి. 1 డే క్యాండిల్ 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాగే చూసుకున్నట్లయితే మీరు 15 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నట్లయితే సో ఈచ్ క్యాండిల్ 15 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. సేమ్ క్యాండిల్ 15 మినిట్స్ 1 డేలో ఒక 15 మినిట్స్ క్యాండిల్స్. సో అర్థమవుతుందా, 1 డే లోపల జరిగిన 15 మినిట్స్కి ఒక్కొక్క క్యాండిల్గా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఈచ్ వన్ 15 మినిట్స్ క్యాండిల్గా అయితే మనకు కనిపిస్తుందండి. సో అలాగే మనకు తీసుకున్నట్లయితే 5 మినిట్స్ ఇది మేజర్ అండి. చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఈ 5 మినిట్స్ చార్ట్లోనే చేస్తుంటారు. సో ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క 5 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది 9:15కి ఓపెన్ అయింది, ఆ తర్వాత 9:20 క్లోజ్ అయిపోయింది. 9:20కి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది, అది 9:25కి క్లోజ్ అయిపోతుంది. ఇది 9:25కి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. అలాగా 1 బై 1 5 మినిట్స్ దాని టైం పీరియడ్ అయిపోతానే ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. దాని టైం పీరియడ్ అయిపోతానే ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. సో ఇలా సీక్వెన్స్గా మార్కెట్ ఉన్నంత వరకు ఈ మినిట్ చార్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో మినిట్ చార్ట్స్ అన్నవి కూడా మీకు చూసినట్లయితే మీకు ఇక్కడ సెకండ్స్ చార్ట్ నుంచి కనిపిస్తుందండి. ఇది 1 సెకండ్, ఇది 5 సెకండ్స్, ఇది 15 సెకండ్స్, ఇది 13 సెకండ్స్. సో ఇవన్నీ సెకండ్ చార్ట్స్ అండి. అలాగే మినిట్ చార్ట్ చూసుకున్నట్లయితే 1 మినిట్ చార్ట్ అండ్ 3 మినిట్స్ అండ్ 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ 30 మినిట్స్ 45 మినిట్స్. సో ఇలా మినిట్ చార్ట్స్ అయితే ఇన్ని వెరైటీస్ ఉంటాయండి. అండ్ హవర్లీ చార్ట్స్ తీసుకున్నట్లయితే 1 అవర్ 2 అవర్ 3 అవర్ 4 అవర్స్ వరకు హవర్లీ చార్ట్స్లో ఉండే వెరైటీస్ అండి. అలాగే మనకు డే చార్ట్లో తీసుకున్నట్లయితే 1 డే 1 వీక్ 1 మంత్. సో దాంట్లో మనకున్న వెరైటీస్ ఏమంటే 1 డే ఉంది, 1 వీక్ ఉంది అండ్ 1 మంత్ ఉందండి. సో అర్థమవుతుందా. సో 1 మంత్ 1 వీక్ అన్నవి కూడా 1 వీక్ అంటే 5 ట్రేడింగ్ డేస్ని కలిపి 1 వీక్ గాను, అలాగే 22 ట్రేడింగ్ డేస్ని కలిపి 1 మంత్ గాను మనము డివైడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటాను. టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఏ పీరియడ్లో తీసుకుంటామన్న దాన్ని బట్టి ఈ క్యాండిల్ రిప్రజెంటింగ్ మారిపోతుందండి. సపోజ్ మనం డే చార్ట్లో చూస్తే 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 డే అండి. అలాగే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 15 మినిట్స్ అండి. ఓకేనా, ఇది 15 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది 15 మినిట్స్ క్యాండిల్లో. అలాగే 5 మినిట్స్ క్యాండిల్లో తీసుకున్నట్లయితే ఈ ఒక్క క్యాండిల్ 5 మినిట్స్ని అయితే రిప్రజెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఓపెన్ అయి పైన క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్, పైన ఓపెన్ అయి కింద క్లోజ్ అయితే అది రెడ్ క్యాండిల్గా అయితే ఏర్పడడం అయితే జరుగుతుందండి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్
మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.